పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ సాకారమవుతున్న 2 దశాబ్దాల కళ. నేడు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై దిగనున్న ఢిల్లీ విమానం. విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 2700 ఎకరాల్లో సిద్ధమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్ర ప్రజల 2 దశాబ్దాల కళ సాకారమవుతుంది. నవ్యాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రం మారిపోయే అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఆదివారం ఉదయం 11 గంటలకు తొలి విమానం ల్యాండ్ కాబోతుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరే ప్రత్యేక విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ విమానం నుంచి భోగాపురం రన్వేపై దిగనున్నారు. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక కమర్షియల్ వాలిడేటెడ్ ఫ్లైట్. విమానాశ్రయ భద్రతా ప్రమాణాలు, సాంకేతికత పనితీరును పరీక్షించే ప్రక్రియలో ఇది కీలకమైన అడుగు. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు దశాబ్దాల క్రితమే అంకురార్పణ జరిగినప్పటికీ ఇప్పటికీ కల నెరవేరుతుంది. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టారు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ అది నావికాదళం పరిధిలో ఉంది. దీంతో విమానాల రాకపోకలు, సమయాలు, విస్తరణ వంటి విషయాల్లో పలు ఆంక్షలున్నాయి. ఫలితంగా విశాఖకు పూర్తి స్థాయిలో పౌర విమానాశ్రయం అవసరమని భావించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్య విమానాశ్రయానికి వేగంగా అడుగులు పడ్డాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. జిఎంఆర్ గ్రూప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ ఎయిర్పోర్టును శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. 2 దశల్లో 4750 కోట్లతో 2700 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు. 81,000 చదరపు మీటర్లతో టెర్మినల్ భవనం, 22 ఏరో బ్రిడ్జిలు, 3800 మీటర్ల పొడవైన రన్వే పనులు పూర్తయ్యాయి. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్, రాడార్ సిగ్నల్, ఇలా ఇతర భద్రతా వ్యవస్థలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. దీనికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం చేశారు. నిర్దేశిత గడువుకు ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు జెట్ స్పీడ్గా జరుగుతున్నాయి. ఏడాది మేలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయాలని ఆలోచన చేస్తున్నారు. అలాగే జూన్ నుంచి కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ప్యాసింజర్, కార్గో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇది విమానాశ్రయం గ్రీన్ఫీల్డ్ విభాగంలో దేశంలోనూ 2వ ఎయిర్పోర్టుగా ఖ్యాతి గడించింది. వాయు వేగంతో పూర్తయిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా కూడా పేరు తెచ్చుకుంది. చిన్న పనులు మాత్రమే మిగిలి ఉండడంతో భోగాపురం ఎయిర్పోర్టు వీలైనంత త్వరలో ప్రయాణికులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి ముందు ముంబై మహానగరంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. అయితే ఈ 2 విమానాశ్రయాలను పోల్చి చూస్తే భోగాపురం విమానాశ్రయం కొత్త చరిత్రను నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న ముంబై 2వ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు 25 ఏళ్ల పాటు సాగాయి. కానీ విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తయింది. ఇది విశాఖవాతులకు, ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన 2వ విమానాశ్రయం కావడం గమనార్హం. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కేవలం విశాఖ నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ చేంజర్ కాబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్పోర్టుకు అనుబంధంగా ఉన్న ఇక్కడ తొలి ఏవియేషన్ ఎడ్యుకేషనల్ సిటీని డెవలప్ చేస్తున్నారు. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగే సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు, ప్రపంచంలో అతిపెద్ద ఎంఆర్ఓ ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు కావడం వల్ల ఇన్వెస్ట్మెంట్లు భారీగా రానున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా రాష్ట్రానికి, ప్రధానంగా ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి బాటలు పడనున్నాయి. దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక భూమిక పోషించనుంది. తద్వారా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.